కార్తీక పౌర్ణమి రోజు ఆకాశ దీపంని పెట్టడం మేము ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ మేము నలుగురము కలిసి 365 ఒత్తులు వెలిగించి ఉసిరి చెట్టు కింద, దానికి ఉసిరికాయలు అసలు చూడండి అలా లైట్ ముందు కూడా తలతల మెరుస్తూ వందల ఉసిరికాయలు, చాలా పెద్దగా ఉందన్నమాట చెట్టు కూడా. నలుగురం ఆవు నెయ్యి వంచి మంచిగా చాలా సంతృప్తిగా దీపారాజన చేశాము. ఆ తరువాత స్వామిని దర్శనం చేసుకుందాము అని వెళ్ళేటప్పటికి పెద్ద క్యూ ఉందన్నమాట. ఏంటి ధ్వజస్తంభం ముందు నుంచే క్యూ ఉంది అని చెప్పి చూస్తే, ముందుకు వెళ్ళిపోయి చూస్తే అక్కడ ఒక బాక్స్ లాగా ఉండి దాంట్లో దీపం వెలిగించి ఉందన్నమాట. అందరూ కూడాను, భక్తులందరూ కూడా కొంచెం ఆయిల్ పోస్తూ ఉన్నారనమాట. అందరు క్యూలో కూడా అందరు బాటిల్ పట్టుకొని ఉన్నారనమాట. ఆ పైన క్యాప్ కనపడింది. ఓ ఇదే కదా కార్తీక పురాణంలో ఆకాశ దీపం గురించి విన్నది. ప్లస్ గరికపాటి గారు కూడా ఆకాశ దీపం గురించి, దాని తత్వాన్ని గురించి చాలా బాగా వర్ణించారని చెప్పి మనం కార్తీక పురాణంలో చెప్పుకున్నాం. అది ఇదే కదా అని చెప్పి భలే హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అన్నమాట ఇలా ఆకాశ దీపం వెలిగించడం అనేది చూడడము. మేమేమో ఆయిల్ని ప్రిల్ లిక్విడ్ ఉంటుంది కదా, డిష్ వాషర్, దాంట్లో పోసుకొని వెళ్ళానమాట. అక్కడ వంచుతుంటే ఆయన భలే బాగుందమ్మా నీ ఐడియా అన్నారు. ఎందుకంటే అది అందరూ వంచాలి, ఉన్న దీపమేమో చిన్నది, సో అందరికీ రావాలని 1 డ్రాప్ మాత్రమే వంచమంటున్నారు. ప్లస్ చిల్లర వంచమంటున్నారు. డబ్బులైతే కింద ప్లేట్లో, చిల్లర అయితేనేమో ఆ గిన్నెలోనే వంచమని చెప్తున్నారనమాట. అసలు ఎంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటే, ఇంకా దాన్ని లాక్ వేసేసి ఆ ఆకాశ దీపాన్ని ఇట్లా మూత క్లోజ్ చేసి లాక్ వేసేస్తారనమాట. ఎవరో పాపం మళ్ళీ వచ్చారు మేము వేస్తామని, మళ్ళీ ఆయన ఓపెన్ చేశారనమాట. పౌర్ణమి రోజు ఇలా ఆకాశ దీపాన్ని చూడడం అనేది ఒక మంచి తెలియని అనుభూతిని ఇచ్చింది. ఆ ఆకాశ దీపంలో హోల్స్ ఉన్నాయి చూసారా అండి. ఆ హోల్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఆ ఒక్క దీపమే చాలా దీపాలుగా పైకి వెళ్ళినప్పుడు చాలా దీపాలుగా ఆ హోల్స్లో నుంచి వెలుతురు చాలా ఎక్కువ కనపడుతుంది అన్నమాట. దీంట్లో ఉన్న అంతరార్థం ఏమిటి అని గరికపాటి గారు చెప్పారు అంటే, మనలో, నీలో, నాలో, అందరిలో ఉన్నది ఒకటే ఆత్మస్వరూపం, అదే జ్యోతి స్వరూపం. అక్కడ ఉన్న జ్యోతే మనలో ఉన్న ఆత్మజ్యోతి. అదే జ్యోతి, ఆ జ్యోతి యొక్క ప్రభావమే ముక్కులో నుంచి శ్వాసగా, నోట్లో నుంచి మాటగా, చెవుల్లో నుంచి వినడానికి, కళ్ళలో నుంచి చూడడానికి శక్తిగా మనందరికీ ప్రసరిస్తుంది అని. ప్లస్ నువ్వు నేను అన్నది కాదు, అందరిలో ఉన్నది ఒకటే జ్యోతి ఇన్ని జ్యోతులుగా వెలుగుతుంది అని చెప్పడమే దీంట్లో ఉన్న అంతరార్థం అని చెప్పి గరికపాటి గారు చెప్పారు కదా. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే అండి. ఆ పైకి వెళ్ళిన తర్వాత అసలు కెమెరా క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట. ధ్వజస్తంభం చాలా హైట్లో ఉండేటప్పటికో ఏమో ఎంత క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినా నా కెమెరాకి క్యాప్చర్ అవ్వలేదన్నమాట. ఇంకా తాడు కట్టేసేస్తే ఇంకా అయిపోయింది ఆకాశ దీపం పెట్టడం అనేది. కొంతసేపు ఆగిన తర్వాత వస్తుంది. ఎప్పుడు చూడలేదు నేను అసలు ఆకాశ దీపం. ఈ ఆకాశ దీపం పెట్టడం అనేది ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా 6:15 నుంచి 6:30, 7 లోపు చేస్తారటండి ఇక్కడ. మీకు ఎలా అనిపించింది ఈ ఆకాశ దీపం వీడియో? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.